అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కథ తేల్చే పనికి వేళయింది. కల్తీ నెయ్యి కేసు నిజాలు తేల్చేందుకు సిట్ సిద్ధమైంది. సిట్ ఎంక్వైరీకి సహకరించేందుకు టీటీడీ సన్నద్ధమైంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసు విచారణ వైపు అడుగులు వేస్తోంది. ఎన్డీడీబీ కాఫ్ నివేదిక ఆధారంగా నెయ్యిలో కల్తీ నిజమేనన్న టీటీడీ వాదన, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామన్న కేంద్ర ఆరోగ్య శాఖ ఇలా ఎట్టకేలకు సుప్రీంకోర్టు దాకా వెళ్లిన వ్యవహారంలో కేంద్ర బృందం కల్తీ నెయ్యి కేసును విచారించబోతోంది. శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న అభియోగాలు, ఆరోపణల్లో నిజాలు నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందంలో ఉండే అధికారులపై ఇప్పటికే ఒక స్పష్టత కూడా వచ్చింది. 2 రోజుల క్రితం విచారణ ప్రారంభించిన సిట్ అధికారులు 4 బృందాలుగా ఏర్పడి క్షేత్రస్థాయిలో తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని దిండిగల్కు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీలు చేపట్టారు. దాదాపు 14 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు ఆహార నమూనాలను, పలు పత్రాలను, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. నెయ్యిలో కల్తీ జరిగినట్లు ఎన్డీడీబీ కాఫ్ పరీక్ష నివేదికలో బయటపడిన అంశంపై సిట్ దర్యాప్తు చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ నుంచి 2 అధికారులతో పాటు రాష్ట్రం నుంచి 2, ఎఫ్ఎస్ఎస్ఏఐ నుంచి మరొక అధికారి ఈ ప్రత్యేక బృందంలో ఉన్నారు.